వెల్కమ్ టు మై ఛానల్ నీతో చెప్పిన. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఛానల్లో ఎమ్మి రెసిపీస్, అలాగే షాపింగ్ వ్లాగ్స్, మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెంపుల్ వ్లాగ్స్, మేము కొత్తగా ఎక్స్ప్లోర్ చేసిన రెస్టారెంట్స్ అలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా మా ఛానల్లో. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ వచ్చేసి బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నామండి. సో బూరెల్లో మధ్యలో హోల్ పెట్టి నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి. సో అది హోమ్ మేడ్ ఇంత ఈజీగా చేస్తే మీరు ట్రై చేయండి. ఎంత బయట కొన్నా ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ వేరు కదా. సో అందుకనే మీ అందరి కోసం పండగ స్పెషల్ షేర్ చేస్తున్నాము. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది మేము తెనాలి డబుల్ హార్స్ వాడుతున్నామండి మినపగుళ్ళు. బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుంది తెనాలి డబుల్ హార్స్తో. సో ఇది 1 గ్లాస్కి 1.5 గ్లాస్ రైస్ తీసుకోవాలండి. సో మీరు తీసుకున్న క్వాంటిటీకి ఇది 1 గ్లాస్ తీసుకుంటే రైస్ 1.5 తీసుకుని 6 అవర్స్ మనము సోక్ చేసి వాటర్లో పెట్టుకోవాలి. ఇది బూర లోపల స్టఫింగ్ ఉంటుంది కదండి, పూర్ణం. ఆ పూర్ణానికి శనగపప్పు మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అంతే గ్లాస్ ఆఫ్ ఇలా తురిమి పెట్టుకున్న బెల్లము. సో ఇది ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఈ రెండు. సో మనము ఈ శనగపప్పుని ఒక 5 విజిల్స్ కుక్కర్లో విజిల్స్ రానివ్వాలి. అండ్ కొంచెము మనకి పూర్ణం రెడీ చేసుకునేటప్పుడు అది చూపిస్తాను ప్రాసెస్. అందులో వేయడానికి కొంచెం ఎలాచి, అలాగే పూర్ణం పైన పూత ఉంటుంది కదండి, ఆ పూతకి ఆ పిండిలో కొంచెం తగినంత ఉప్పు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ శనగపప్పుని ఉడకబెట్టుకుందామండి. దీన్ని మనము ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే మనకి ఫాస్ట్గా బద్దలు అనేవి మనకి పూర్ణంలో రాకుండా చక్కగా పూర్ణము అనేది బాగుంటుంది టేస్ట్. సో మేము ఇలా నానబెట్టి పెట్టుకున్నాం వాటర్లో. ఇప్పుడు దీన్ని జస్ట్ మునగడానికి సరిపడా వాటర్ వేసేసుకుని ఒక 5 విజిల్స్ రానిద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ బెల్లముని మెల్ట్ చేసుకుందామండి. దీనికోసం జస్ట్ మనము బెల్లం కరగడానికి సరిపడా వాటర్ పోసుకుని ఇది కరిగే వరకు ఒకసారి వెయిట్ చేద్దాము. ఈలోపు మనము ఇందాక గ్రైండర్ వేసుకోవాలని చెప్పాను కదండి. సో అది గ్రైండర్ వేసాం కదా, పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాకుండా పుణుకులు వేస్తారు కదండి బ్యాటర్. సో అలాంటి కన్సిస్టెన్సీ ఉంటే మీకు పూత అనేది చక్కగా వస్తుంది. సో ఇది మనము కుక్కర్ 5 విజిల్స్ రానిచ్చామండి. చూసారా పప్పు ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని ఈ పప్పు మ్యాషర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా మెత్తగా చేసేసుకుంటే మనకి బూరె పిండి అనేది శుద్ధ కానీ అలా లేకుండా నీట్గా వస్తుంది. సో ఇలా బాగా మెత్తగా చేసేసుకోవాలండి. సో చూసారు కదండి, ఇలా జస్ట్ బబుల్స్ వచ్చే వరకు మనం బెల్లం మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. పాకం అలా ఏం రావక్కర్లేదు. ఇప్పుడు ఇలా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసి కలిపేసుకున్నాం. సో ఇది మొత్తము మనము బెల్లము కరిగినది, ఈ శనగపిండి ఉడకబెట్టింది ఇలా మనం మ్యాష్ చేసుకున్నాం కదండి. ఇలా చక్కగా శనగపప్పు ఉడకబెట్టింది ఇలా మ్యాష్ చేసుకుంటే చక్కగా ఈజీగా కలిసిపోతుంది. మనకి పూర్ణం అనేది బాగుంటుంది, ఎక్కడ మనకి బద్దలు అలాంటివి రాకుండా ఉంటాయి. సో ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం ఎలాచీ పౌడర్ వేద్దాం. సో ఇందులోనే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే ఇది ఎమ్మీగా వస్తుందండి పూర్ణం అనేది. ఈ పూర్ణాన్ని మనం బాల్స్లో చేసుకుంటాం కదండి. సో అందుకని వాటర్ కంటెంట్ అనేది లేకుండా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే జస్ట్ ఇది చల్లారాక మనం ఈ బాల్స్లో చేసుకుని బూరెలవి వేసుకోవచ్చు. సో వాటర్ అనేది లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టు మనం పూర్ణంని రెడీ చేసుకున్నాక పొయ్యి కట్టించండి. ఇది చల్లారాక మనము బూరెలు వేసుకుందాం. సో ఇప్పుడు పూర్ణం చూసారండి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా బాల్స్గా చేసుకుని వేసుకుందాం బూరెలు. సో ఇప్పుడు మనం పూర్ణం బాల్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాటర్లో ఇలా అన్ని సైడ్స్ బైండ్ అయ్యేట్టు ముంచేసుకుని ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని అది వేడెక్కాక దీంట్లో వేసుకుందాం.
మనము మంట అనేది హైలో పెట్టకుండా ఇలా మీడియంకి హైకి మధ్యలో పెట్టుకోవాలండి, లేదంటే పైన పూత అనేది మనకి వేగకుండా వచ్చేస్తుంది. సో ఇది కొంచెం మనకి వేగాక అప్పుడు హై మంట మీద పెట్టుకోవచ్చు కావాలంటే. సో చూసారు కదండి, ఇప్పుడు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి మనకి బూరెలు. ఇప్పుడు మనం ఇంకా తీసేసుకోవచ్చు. సో వేడి వేడి బూరెల్లో మనం లైట్గా నెయ్యి వేసుకుని హోల్ పెట్టుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది ఇంకా ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుని తిందాము.